ఇంకెన్ని ఉన్నాయిరా? ఎన్ని అవుతుందా? పదివేలు దాటిపోయింది అని ఈ చేతులు మీద ఫ్రెష్గానే ఉంటాయి, అన్నీ ఇన్న తీసేసుకుంటాయి. హార్లిక్స్ ఒకటి ఉందా? ఏం కాదు, ఏమైతే ఏం కాదు. ఏం కాదు, తీసుకురా. ఏం కాదు. మళ్ళీ సెకండ్ చెల్లపల్లికి తీసుకురాం అట్లా. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు ఇక మొత్తం తీసుకోవడానికి. జిందా తెలిసిన తీసుకురా. ఆయిల్ ప్యాకెట్లు అందులో వేసేకపోయినా సార్, ఆయిల్ ప్యాకెట్లు మొత్తం అందులో వేసేసి. మాకే ఇప్పుడు షూటింగ్ పడుతుంది. మీకే ఇల్లు మాత్రం 12,000. ఇంకా అలా ఇక బుడ్డ వాళ్ళకి బట్టలే తీసుకోవాలి. లస్సీ ఎక్కడుంది? ఈ బ్లాగ్ రేపు వస్తుంది. ఓకే.
ఒక నిమిషం శేఖర్ ఇట్రా ఇట్రా ఇవి పట్టుకోరా ఒక్క బండి బాగున్నారా ఎక్కడ మీరు మీరు చాలా సార్లు డిమార్ట్కి వచ్చారు కదా ఎప్పుడైనా కలుస్తారేమో అనుకున్నా సడన్గా కనిపించింది నేను సడన్గా చూసి షాక్ అయిపోయినా బాగుంటాయి థ్యాంక్ యూ సో మచ్ కామెంట్స్ పట్టించుకోకండి అసలు ఓకే ఓకే చేయండి అన్న వీడియోస్ ఓకే ఓకే బాయ్ 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 షల్ వి లీవ్ అరే డబుల్ ఫ్యాన్ చేసినా అట్లా కూడా అన్నకు వన్ పిక్ ఇస్తారా షూర్ నేను తీస్తాను మీరు ఉండండి ఆల్రెడీ తీసాను నువ్వు సెండ్ చేయమని సెండ్ చేస్తాను అమ్మా సో టైం వచ్చేసి 9 అవుతుంది ఇంకా వంట లేదు తంట లేదు ఏం లేదు ఇక కే పప్పాజీ పాలు వినేవా మంచిగా వచ్చినాయా ఇచ్చిందా తను మంచిగా ఇచ్చిందా మంచిగా ఓకే అవర్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అరే స్వామి నీది అనుకోరా ములుగు స్వామి రైట్ అనుకున్నా వచ్చేసి కళ్యాణ వేదిక శ్రీ సూర్య ఫంక్షన్ రోడ్ గజ్వెల్ అరే అమ్మాయి ఫంక్షన్ హాల్ పేరు చెప్పు శ్రీ సూర్యనా శ్రీ సూర్య ఫంక్షన్ డేట్ వచ్చేసి 28th ఎంత ఆల్రెడీ 23 కానీ 28th మనము అది పెడతాం అనుకుంటా నైవేద్యం పెడతాం అనుకుంటా 27 28 క్లారిటీ లేదు సో 28th పోయి రాలి నాకు కంపల్సరీ పెళ్ళికి అటెండ్ అయ్యా ఇంకా నేను పెళ్ళి కుకునూరుపల్లి ఉంటుంది అనుకున్నా అమ్మాయి కుకునూరుపల్లి సైడ్ మనం నియర్ బై పెట్టుకోరు దిస్ ఈస్ ఏం రొట్టె జొన్న రొట్టె యాక్చువల్లీ ఆడ కొట్టేటప్పుడే తీద్దాం అనుకున్నాం జొన్న రొట్టెను వాళ్ళు మన సబ్స్క్రైబర్ వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ కానీ మస్తు కొట్టింది తెలుసా ఈ అక్క జొన్న రొట్టె సూపర్ కొట్టింది ఎందుకంటే ఈ టైంకి వచ్చి మళ్ళీ వంట చేసుకోవాలంటే లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక మేము అక్కడనే బయట తీసుకొని వచ్చినాం ఇక మాకేమో చపాతీలు పప్పకేమో జొన్న రొట్టె నీకు 2 జొన్న రొట్టెలు చాలా అంటే ఆల్రెడీ 3 చేసినావు కదా 3 ఉన్నాయి ఇక రైట్ మాకేమో చపాతీలేనా అది నిజంగా ఆ సబ్స్క్రైబర్ కూడా మన అక్కనే మన వీడియోలు చూడంగానే ఈ అక్క యూట్యూబ్లో వస్తుంది ఈ అక్క అన్నది అక్క నిజంగా ఈ రొట్టెలు కొట్టుడు చాలా చమత్కారమే చేతులు నిజంగా అసలు 10 నిమిషాలలో 10 రొట్టెలు చేస్తుంది మరి నాకు బొర్ర ఉంది కదా కథం దెబ్బ కరిగిపోతుంది నేను చేస్తాను నేను కాదంటున్నా చెప్తున్నా ఏమైంది తెలుసా నేను వంటకానికి వచ్చినానుకో నువ్వు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కలిపినట్టు కలిపేస్తావు మొత్తము కట్ట సప్పుడు వస్తుంది మొత్తం పొయ్యి మొత్తం గలీజ్ అయిపోతుంది కర్రీసే అరే అలా ఫిష్ కూడా ఉంది మర్చిపోయినా ఫిష్ తెచ్చినా యాక్చువల్లీ వచ్చేటప్పుడే తిందాం అనుకున్నాం ఏవి అసలు బయట ఎక్కువ తినొద్దాం మనమే తినాలి మనమే అంటే మనమే అంటే ఇంట్లో వేసుకోవాలి మనమే తింటాం గారా ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది అరే ఇంట్లో వేసుకుంటే శేఖర్ అని ఎట్లా కాల్చిండో ఎవరు మనం అంత ఆయిల్ పోసి అమ్మ అంత ఆయిల్ అని అనిపిస్తుంది మరి ఇంట్లో అంత ఆయిల్ పోస్తే మనకి ఎట్లుంటుంది ఒక ఆయిల్ ప్యాకెట్ మొత్తం అలా పోసిండు మరి మనం ఒక్కదానికి ఒక ఆయిల్ ప్యాకెట్ పోస్తాం మరి వాళ్ళు అట్నే చేస్తాం మరి బయట ఎక్కడైనా కానీ కర్రీస్ కూడా ఇప్పుడు మంచి ఏమేమి కర్రీ చేసిందో చూద్దాం ఎక్కడ పోయినా గిట్లా సబ్స్క్రైబర్లు కనిపిస్తాం మస్తు హ్యాపీ అనిపిస్తుంది నిజంగా ఏడేడ బండి ఆపితే ఆడాడ సబ్స్క్రైబర్లు కనిపించారు ఇలా మా అమ్మకు మస్తు ఇష్టం ఇట్లా ఇట్లా తింటే మంచి ఫుల్ షాప్ తినడం చాలా ఇష్టం ఒక్కసారి నాగార్జున సాగర్ డ్యామ్ కాడనే ఆడు ఫిచి చేసేసి ఓ దేడు చెయ్యి ఏమైతే ఎవరు చేస్తుంది ఎందుకు ముట్టుకోవాను
అది బతికేం లేదు, చచ్చిపోయింది అయినా కానీ ఇది బతికిలేదు సప్న. తను మస్తు కాలబెట్టిండు, సూపర్ కాలింది. కాలబెట్టలే బావ, కాల్చిండు అదే కాలబెట్టిండు, కాల్చిండన్నా గదేగా. నీకు రోటీలు చాలా? అన్నం తింటా మళ్ళీ నాన్నగారు తింటా అంటే ఏం చేయాలి? అరే ఎటుపోయింది నాన్నగారు, ఎటుపోయింది? వాష్రూమ్ అయింది. అరే తినక ముందుకే. ఆమెకు స్కూల్ నుంచి రాగానే పోతుంది కదా. అరే స్కూల్ కి పాపం. డేటా వేసిపోయినా ఇంకా. గిన్నె అనుకో, గిన్నె ఇద్దాం. ఎందుకు డైరెక్ట్ వేసేసుకో. మళ్ళీ గిన్నె ఉలికిపోతుంది. మళ్ళా గిన్నె తోముడు ఎందుకు సప్న? గిట్లనే బాసనలు ఎక్కువ అవుతున్నాయి, దానికి ఇప్పుడు తోముడు ఎక్కువ. ఇప్పుడు అంత ఒక దగ్గర వేస్తాం అనుకో. స్పూన్ హలో తో మేడం, వేసుకోవచ్చు. అది వేరు ఇది వేరు. ఓ రాముడు, అదేంది అది చికెను, ఇదేంది? అది లివరు. అబ్బా. అవునా? మరి లాస్ట్ చికెన్ మనకే ఉన్నట్టు మొత్తం మనకే వేసింది అక్క. అయితే స్పూన్ అనుకోవాలి చికెన్. స్పూన్ అనుకుందాం. అందుకని దాంట్లోకెళ్ళి వేసి అప్పుడు అని చెప్పిన అనవసరంగా ఇప్పుడు అది వేస్ట్ ఇది వేస్ట్. ఎట్లా టేస్ట్ ఎట్లా వచ్చింది? సన్నగా మస్తు సన్నగా కొట్టింది అక్క, జబ్బరస్ కొట్టింది, మస్తు అనిపించింది. కానీర్ లేట్ అవుతుంది మళ్ళీ. ఏం లేట్ కాదు, టైం మన టైం అయింది. ఎందుకు 9 అవుతుందిరా? కాకపోతే రేపు పొద్దున ఎప్పుడు వేస్తాము, ఎప్పుడు ఏ కథ? నేను నిమ్మల రాసిన ఒకరు అబ్బా కెమెరాలు అన్నీ రెడీ పెట్టుకున్నావారా బాబు? మైక్లు కెమెరాలు ఫస్ట్ ఎన్ని రోజులు అవుతుంది? 6 నెలల తర్వాత పోచమ్మ చేతి వంటల వీడియో. 3 నెలలేనా? 3 నెలలు అవుతుంది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా నాకు ఆ ఫామ్ హౌస్లో తీస్తే తీయబుద్ధి కాకపోతున్నా అసలు ఎందుకు ఏం మాట. మనది అనేది మనది ఎప్పటిది మాకే. రైట్, మనది అనే ఫీలింగ్ వస్తే రాదు, పోతే కొంటే రాదు, వస్తే పోదు. రైట్. తమ్ముడి మధ్య సామెతలు బాగా నేర్చుతాను. తమ్ముడు కదా. అది రెండు వచ్చినాయి, ఒకటి తినడే గొప్ప. నేను రే మంచి రెండే తెచ్చినారా? నేను కూడా ఎక్కువ కూడా ఏం తెలియదు. సరే నాకు ఒకటైతే తింటా. ఏం కూర ఇది? లివర్, చికెన్ లివర్. అమ్మకి మస్తు ఇష్టం. బయట ఇట్లా తినాలి కానీ ఆ బిర్యానీలు అవన్నీ తినడం వల్ల ఇది బెస్ట్ నాకు తెలిసి. సరే ఓన్లీ చికెన్ ఆరా? నువ్వు అది వేసుకో. అరే అది వేసుకోవాలా? ఫస్ట్ చికెన్ అలవాటు చేసుకున్నావు, తర్వాత మెల్లగా వేసుకుంటా. అది కూడా వేసుకో, ఏం కాదు. ఒక స్పూన్ వేయచ్చు కదా సప్న? ఇంకో చపాతీ నువ్వే వేసుకుంటా. తప్పు పెట్టినావు. ఏమని? 2 చికెన్ అని చెప్తే అయిపోతుంది, అందరు తింటుండే. ఓ కనిపిస్తుండే కదా అది. నాన్నగారికి చికెన్ చూసా? నాన్నగారు ఫిష్ కూడా వేసి సప్న ఇక ఫిష్ అది నువ్వే తింటు బావ. మరి ఒక్కనే తింటా, మరి బతలాడలేదు ఏం లేదు. చూడు ఎంత మంచిగా ఉందో మరి. కొంచెం నేను మీ అందరి మీకు తీసి నేను తింటాం. సూపర్ ఉడికింది. ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కాదు 9:40 అయిపోతుంది టైము. అరే ఏం తిందా? ఆలర్ షిప్ షిప్ శిరీష ఉప్మా చేసింది. ఏమన్నావురా శిరీష? ఉప్మా చేసిన పొద్దున్న నుంచి పని అంతా ఎక్కువైందారా? ఏం లేదు బాబు, నార్మల్ గానే ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక. ఇప్పుడు స్టార్ట్ అవుతుందా? ఓకే. చికెన్ ఉండగా రాత్రిది నేను వేసుకున్నా. తిన్నావారా? నేను తినేసిన మరి. అయిపోయిందా? మళ్ళీ ఉన్నదా నీకోసం ఆపినా. నువ్వు రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టమంటే పెట్టినా. ఓకే బాగుంటది. అదే మరి సాయంత్రం కంటే చికెన్ పొద్దుగల బాగుంటుంది. ఇది బాగుంది, ఇంకా వేసుకో. అదే మరి. అది చెప్పిన గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పోచమ్మ చేతి వంటలో కొత్త వీడియో తీస్తున్నాం ఈరోజు. క్రియాంష్ కానీ ధూళి తీరుతుంది స్వప్న. అదేమో ఒక దగ్గరనే ఉంటుంటే నిజంగా ఘోరంగా ఒక్క రోజుకి నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కాలు గుంజుతున్నాయి తెలుసా. ఏం 10% కూడా కాలేదు. బ్లాగ్ ఏముందన్న, ఇగో నేను ఇంటికి వచ్చిన, ఇగో శిరీష ఉప్మా వేస్తుంది. శిరీష ఎట్లా చేసినారు ఉప్మా అని అంటే అయిపోయి. బావా గుడ్ మార్నింగ్. హాయ్ రా శిరీష అంటే హాయ్ బావా గుడ్ మార్నింగ్. దేనికైనా టైం ఏం టైం ఇస్తాం. రాను ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పిన చూస్తాం. బ్లాగ్స్ని క్లోజ్ చేస్తున్నాం. ఓకే ఇక చెప్పలేం, అది దాని మీద పడ్డ తర్వాత వేడి అవుతుంది రా. ఇప్పటికే ధూళి తీర పని టైం పడుతుంది కానీ సడన్ అని చెప్తే వాళ్ళు నిజంగా కాదు, కొంచెం టైం పడుతుంది. అంటే మొత్తం మానేమో వారం కాదు, రోజు 2 రోజులకైనా 3 రోజులకైనా కంపల్సరీ. అంటే ఇప్పుడు 2 వీడియోలు వస్తున్నాయి కదా, ఒకటి వీడియో వస్తుంది. దాని తర్వాత మెల్లగా మెల్లిగా ఇక అదే అవుతుంది. కాబట్టి అంటే బిజీ అయిపోతున్నాం మనం, చాలా బిజీ. ఈ రోజు నుంచి ఈ రోజు పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ 5:30 పోయినాం. 5:30 పోతే ఇప్పుడు వచ్చేసి 9:30, 10 అవుతుంది. అంటే ఈ టైం వరకు ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలే. ఇంకా యాక్చువల్లీ 10% అయింది. 10%, 100లో 10% అయింది. అంటే మిగతా 90% ఉంటుంది కదా, అది చేయాలంటే మాకు సాయంత్రం అవుతుంది. సో ఇలాంటి పనులు ఉన్నప్పుడు ఇక్కడ బ్లాగ్ జరగదు కదా. షూటింగ్ ఉన్న రోజు మాత్రం బ్లాగ్ అయితే రాదు. ఇప్పుడు షూటింగ్ లేని టైంలో అవుతుంది. షూటింగ్ లేని టైంలో బ్లాగ్స్ కంపల్సరీ వస్తాయి. బ్లాగ్స్ ఏం ఆపేయము. ఉన్న రోజు కూడా ఒక వీడియోనే, 2 వీడియోలు అయితే రావు. 2 వీడియోలు రావు. అట్లా సడన్ గా
నీకు హార్ట్ అటాక్ అంటే ఎవరికైనా భయపడతాయి కదా చెస్ట్లకి పెయిన్ వచ్చి అట్లా వచ్చి ఇట్లా వచ్చి అని చెప్తున్నామో అది వేరు ఉంటుంది. నువ్వు డైరెక్ట్ హార్ట్ అటాక్ అంటే ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి పోతారు, అట్లా చెప్పొద్దు. సింపుల్ శిరీష తీరస్ అప్పుడే బ్లాగ్స్. శిరీష కమ్మలు పెట్టుకో. సో ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్నే ఉన్న ఫ్రెండ్స్. సో మీరు తొందర తింటే మనం వెళ్దాం. ఉప్మా ఫ్యామిలీ, సాంబార్ ఫ్యామిలీ సాంబార్ అడిగిరు నిజంగా. సాంబార్ అదే ఏమనడానికి ఏం సాంబార్? నిన్న సాంబార్ రెసిపీ ఏమన్నారు నేను కామెంట్లో ఆన్ చేసినావా? చదివిన నేను రాత్రి మొత్తం. అవునా రే, ఆన్ చేయమని చెప్పినా కానీ చెప్పినావు అందుకని ఆన్ చేసిన చూసిన మొత్తం రాత్రి. అవునా కానీ